పల్నాడు జిల్లా రెంటాలలో ఈ నెల 6న జరిగిన నలవూరి చెన్నారెడ్డి హత్య కేసులో 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ ఆధిపత్య పోరులో చెన్నారెడ్డిని కారుతో ఢీకొట్టి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు పరారవుతూ ఉండగా దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన స్కార్పియో కారు, గోలివార్లో పడేసిన 3 గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6వ తారీఖు రాత్రి సుమారు 9:30 రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో చెన్నారెడ్డి అనే వ్యక్తిని గుర్తెలిగిన వ్యక్తి మర్డర్ చేశారు. ఈ చెన్నారెడ్డి అనే వ్యక్తి భాస్కర్ రెడ్డి, ఇంతకుముందు ఎక్స్ జెడ్పీటీసీ మెంబరు, వైసీపీ లీడర్ వాళ్ళ అబ్బాయి. ఈ చెన్నారెడ్డి కూడా వైసీపీ స్టూడెంట్ వింగ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో ఈయన్ని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేశారు. ఆ మర్డర్లో భాగంగా దర్యాప్తు చేసి మా సీఏ గారు ఈరోజు ఉదయం 1 గంట టైంలో మాచెల్ల దాచేపల్లి క్రాస్ రోడ్లో 4 వ్యక్తులు అరెస్ట్ చేశారు. 4 పేర్లు నవ్వులూరు అశోక్ రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మధ్యగారు పేర్రెడ్డి. ఈ 4 వ్యక్తులను పట్టుకున్నారు. యాక్చువల్లీ ఈ కేసులో ఆల్రెడీ జ్యోతిరెడ్డి అనే వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ కేసులో మొత్తం 10 మంది ముద్దాయిలు. ఈ 10 మంది ఈ మర్డర్కి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఈ అశోక్ రెడ్డి, ఈ అశోక్ రెడ్డి అండ్ సోకాల్డ్ రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి అండ్ అదర్స్ అందరూ కూడా భాస్కర్ రెడ్డి అనుచరులే. వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి అండర్లోనే పనిచేసేవారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ. ఈ నెల 6వ తారీఖు